హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? మంచి వర్షంలో అయితే ఎలిఫెంట్ దుబారే క్యాంప్కి అయితే స్టార్ట్ అయిపోయాం. కూర్గులో అయితే ఉన్నాం మేమైతే. వర్షం అయితే దంచి కొట్టేస్తుంది అనమాట. చూసారా ఎలా ఉందో? రోడ్డు కూడా విజిబిలిటీ అంతేం లేదు. బట్ ఈవేళ అయితే మీ అందరికీ తెలిసిందే కూర్గులో ఫేమస్ ప్లేస్ ఏంటో. ఎలిఫెంట్ దుబారే క్యాంప్ ఉంటుంది కదా, అక్కడికి అయితే స్టార్ట్ అయ్యాం మేము. సో ఇక్కడ మనకి పార్కింగ్ ఛార్జెస్ అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు కార్ పార్కింగ్కి. దగ్గర సో ఈ రివర్ కనిపిస్తుంది కదా, ఈ రివర్ అంతా దాటి మనం అటు సైడ్కి వెళ్ళాలన్నమాట ఎలిఫెంట్స్ని చూడడానికి అయితే. దీనికి ఇలా రివర్లోంచి నడుచుకుంటూ వెళ్ళే ఒక రూట్ ఉంది. అండ్ నెక్స్ట్ బోట్లో అయితే పర్ పర్సన్ 30 రూపీస్ ఛార్జ్ చేసి తీసుకుని వెళ్తున్నాడు. బట్ వర్షంగా ఉంది కదా, బోట్ అయితే వెళ్ళట్లేదు. అందుకని కొంచెం అడ్వెంచరస్ వే సెలెక్ట్ చేసుకుని నడుచుకుని వెళ్దామని చెప్పేసి. అడ్వెంచరసా? హాఫ్ ఆఫ్ ద వే నడుచుకుంటూ వచ్చేసాం. బట్ బోట్ కూడా స్టార్ట్ చేస్తున్నట్టున్నాడు, కనిపిస్తుంది కదా. సో ఎలిఫెంట్స్ ఉన్న సైడ్కి అట్లా బోట్ మీద తీసుకెళ్తాడు. 30 రూపీస్ టికెట్ ఉంటుంది. కాకపోతే ఇలా అడ్వెంచరస్గా వెళ్ళాలంటే మాత్రం వాటర్లోంచి నడుచుకుంటూ ఉండాలి. జాగ్రత్తగా నడవాలి, ఇలా జారిపోతూ ఉంటారు. అందరూ పడిపోయారు అక్కడ. చాలా జాగ్రత్తగా నడవాలి. ఎక్కండి ఎక్కండి, పైకి ఎక్కండి. చెప్పు చెప్పు డాడీ, చెప్పు చెప్పు. జాగ్రత్త జాగ్రత్త, నెమ్మదిగా వచ్చేయండి పైకి. అటు సైడ్ వద్దు, అందరూ నడిచి వైపు నడండి. పదండి పదండి, జాగ్రత్త జాగ్రత్త. అడవిలో పుట్టి పెరుగు దాటేస్తున్నాం. లేదా బోట్లో వెళ్ళిపోయే కన్నా ఇదే అడ్వెంచర్ కింద ఉంది కదా. ఓకే, ఏమవుతుంది ఇప్పుడు? ఫ్లోటింగ్ వస్తుంది కదా, మనందరం నడిచే వాళ్ళని కొట్టుకుపోతాం, న్యూస్లో వస్తాం. కానీ అంత ఫ్లోటింగ్ లేదులే. కానీ సో ఎండ్కి వచ్చేసాం అనమాట. ఎన్ని మీటర్స్ ఉంటుంది ఇది వాకింగ్? లాంగ్ ఉంది బాగా. అంటే ఒక రివర్ మొత్తం ఇలా వాకింగ్ చేసి దాటడమే కదా. బోట్ ఎక్కమంటే వాక్ చేయకుండా ఇక్కడికి వచ్చేస్తుంది స్టెప్స్. సో లోపలికి ఎంట్రీ ఛార్జ్ అయితే 120 రూపీస్ ఛార్జ్ చేశాడు పర్ పర్సన్కి. సో ముగ్గురు వెళ్ళాం కదా, 360 అయితే అయింది.
ఈ రోజైతే ఫుల్ వర్షంగా ఉంది. ఈ వర్షంలో కూడా ఏనుగు ఎంజాయ్ చేస్తుంది చూడండి. చాలా బాగుంది చూడడానికి అయితే. ప్రస్తుతానికి అయితే ఒకటే కనిపించింది. చూద్దాం లోపలికి వెళ్ళి కొద్దీ ఇంకా ఎన్ని కనిపిస్తాయో. ఇక్కడైతే ఏదో సైన్ బోర్డ్ ఇచ్చాడు, బట్ మనకి కన్నడ రాదు కదా. ఏంటి మేకలు ఇక్కడ కనిపిస్తుంది అయితే ఫుల్ డల్గా ఉంది చూడడానికి అయితే. సో ఫ్రెండ్స్ అటువైపు నుంచి వెళ్ళాం కదా, ఇటు సైడ్కి వస్తే కొంచెం ఫ్రంట్కి దారి అయితే ఉంది లోపల దీని దగ్గరికి రావడానికి. దగ్గర నుంచి చూస్తున్నారో ఫోటో ఎలా దిగుతున్నారో చూద్దాం. దగ్గరికి వెళ్తే ఏం చేస్తుందో. నాకు దగ్గరికి వెళ్ళడానికి అయితే కొంచెం భయం వేసింది, బట్ మా డాడీ అయితే దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పటివరకు మొత్తం నార్మల్గానే ఉంది, బట్ సడన్గా ఇలా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. చాలా ఫన్గా ఉంది చూడడానికి అయితే. చూడండి ఇంకా ఏం చేస్తుంది ఇదైతే. జనమంతా అటు సైడ్ ఉన్నారు కదా, ఒకసారిగా బ్యాక్ సైడ్ తిరిగిపోయి వాళ్ళ వైపు ఇట్లయితే చేయడం స్టార్ట్ చేసింది అనమాట. రేర్ మూమెంట్ అన్నమాట. మంచిగా క్యాప్చర్ అయింది మన దగ్గర. సో ఈవినింగ్ టైం కదా, ఒక్కొక్క దాన్ని తీసుకొచ్చి ఇప్పుడే ఇలా లైన్గా ప్లేస్ చేస్తున్నారు అన్నమాట వాటి ప్లేస్లో. సో ఈ ఏరియాలో అయితే మొత్తం ఏనుగులన్నింటినీ తీసుకొచ్చి పెడుతున్నారు ఒక్కొక్క దాన్ని. మమ్మల్ని అయితే బయటకు వచ్చామన్నాడు ఎన్క్లేవ్ నుంచి బయటికి. ఈ పైకి అయితే ఎక్కి చూద్దాం. మొత్తం ఏరియా అంతా వ్యూ అంతా కనిపిస్తుంది కదా, బాగుంది మొత్తం చూడడానికి అయితే. మా నాన్నగారు అయితే ఇంకా ఇక్కడ క్లోజ్ చేసి ఉంది, బట్ ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పేసి అలా లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నారు. మమ్మల్ని రమ్మంటున్నారు. చూద్దాం, లోపల ఇంకా ఏనుగులు ఉన్నట్టున్నాయి. మేమైతే లిటరల్లీ ఏంటంటే మొత్తం ఏనుగులు ఫుల్గా ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి అయితే వచ్చాం, బట్ ఎక్కువేం కనిపించలేదు. బయటికి తీసుకొస్తున్నట్టున్నాడు దాన్ని. సో ఇది రెస్టింగ్ ప్లేస్ అనుకుంటా, బట్ మొత్తం అన్నిటిని ఇప్పుడిప్పుడే ఒక్కొక్క దాన్ని బయటకు తీసుకొస్తున్నాడు. వాటిని తీసుకొచ్చి బాతింగ్కి తీసుకెళ్తాడు అనుకుంటా. వాటిని క్లీన్ చేసి అక్కడ ఇందాక ఎన్క్లేవ్ అనేది కనిపించింది కదా, అక్కడ ప్లేస్ చేస్తారు ఒక్కొక్క ఏనుగుని. వాడైతే బయటికి వెళ్ళిపోమన్నాడు. మనకైతే తొత్తర ఎక్కువ కదా కొంచెం, ఈ లోపల ఏమున్నాయి ఇంకా చూద్దాం అని చెప్పేసి వెళ్ళాం లోపలికి. ఆ కంచెలో మొత్తం అన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయి.
సో ఇక్కడ లోపల ఉన్నవి ఈ ప్లేస్కి కొత్తగా తెచ్చినట్టున్నారు. చాలా కోపంగా అయితే ఉన్నాయి. చూసారు అది ఎలా వస్తుందో మీదకి. అవి లేకపోతే అంతే మన సంగతి. ఈ కొత్త ఎలిఫెంట్స్కి అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వాలనుకుంటాం, మనుషులకి అలవాటు పడాలంటే. వైల్డ్ యానిమల్స్ అంటే ఇలాగే ఉంటాయి. పదండి మొత్తం ఎలిఫెంట్ బాతింగ్ అయితే చూద్దాం. సో మొత్తం స్నానం అంతా కంప్లీట్ అయిపోయాక దాన్ని అయితే తీసుకొచ్చి ఏం చేశాడంటే మొత్తం వాటర్ ఇక్కడ ఉన్న జనం మీద స్ప్రే చేసి ఇలా చేశాడనమాట. అదైతే చాలా బాగుంది. చూడండి ఎలా స్ప్రే చేస్తుంది అందరి మీదకి.
పట్టుకోలేదు. వర్షం కూడా కొంచెం తగ్గింది అండ్ ఏనుగులన్నీ కూడా కొంచెం ఇక్కడ లైన్గా ప్లేస్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏనుగులు చూసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే మనీ అయితే మనకి తీసుకుంటున్నారు ఎంతో కొంత, అలాగా 100 రూపీస్ కానీ 50 రూపీస్ కానీ. అండ్ తీసుకుని ఏంటంటే ఏనుగులతో మనకి ఆశీర్వాదం అది పెంచడం కానీ, వాటికి ఫుడ్ పెట్టించడం కానీ, అలా వాళ్ళైతే అసలైతే నార్మల్గా వాళ్ళే ఫీడ్ చేయాలి ఫుడ్ అంతా కూడా. బట్ ఇక్కడ ఉన్న జనం దగ్గర ఏంటంటే మనీ తీసుకుని ఒక 50 రూపీస్ అని చెప్పేసి చిన్న గడ్డెలో బెల్లం అది పెట్టేస్తున్నాడు వాటికి ఫీడ్ చేయడానికి. అలాంటి యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయన్నమాట. जमा कर रहे हो, जमा कर रहे हो कम क्लोजर इधर 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 यहाँ से आओ जल्दी but they only side you that way. आरुष दादा आरुष आगे बढ़ना
సో ఈ యాక్టివిటీస్ అన్నీ అయిపోయాక మళ్ళీ వచ్చిన దారిలోనే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి ఇలా వాటర్లోనే. ఇదైతే మంచి అడ్వెంచరస్ ట్రిప్ అని చెప్పుకోవాలి, ఇలా వాటర్లో వెళ్ళడం నడవడం. అండ్ దట్టు మేము వచ్చేటప్పుడు చూసారు కదా మొత్తం ఫుల్ వర్షం అనమాట. ఎలిఫెంట్స్ అన్నీ చూసాక మళ్ళీ ఎట్లయితే వచ్చామో మళ్ళీ అదే దారిలో వెనక్కి వెళ్ళిపోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.